కొంచెం ఎస్థెటిక్ ఓపెన్ చేయండి. కొంచెము అటు వెల్కమ్ బ్యాక్ టు అవర్ పిన్ని ఛానల్. మా పిన్ని ఈరోజు మా ఫంక్షన్లో బిజీగా ఉంది, అందుకని మా పిన్ని వ్లాగ్స్ మేము తీస్తున్నాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు శ్రావణ్. సో చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ అప్లోడ్ చేయక, కొంచెం లేట్ అయింది, కొంచెం బిజీ ఉన్నా కాబట్టి. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఆల్రెడీ మీరు స్టార్టింగ్ వీడియో అంతా చూసే ఉంటారు. ఈరోజు అయితే మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అలాగే ఈరోజు నా బర్త్డే కూడా. సో నా బర్త్డే వ్లాగ్ అండ్ ఫంక్షన్ వ్లాగ్ కూడా ఇందులోనే అనమాట. సో డోంట్ మిస్ దిస్ వ్లాగ్, కంటిన్యూగా చూసేయండి. బర్త్డే కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. సో సంగారెడ్డిలో ఉన్నాను అనమాట, అందుకే సంగారెడ్డిలో ఫేమస్ టెంపుల్ అనమాట ఇది, గణేష్ గడ్డ అంటారు. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసినాం మా ఫ్యామిలీ అందరితోని. లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. దర్శనం దగ్గర అయితే ఎక్కువ రష్ ఏమి ఉండరు, సో తొందరగానే దర్శనం అయిపోతుంది. ఏంటి ఇక్కడ ఇంత మంది ఉన్నారు, ఇంత రష్ ఉంది, దర్శనంకి రష్ లేదేంటి అంటుంది ఏంటి అని అనుకుంటున్నారు కదా. చెప్తా ముందు ఇక్కడ మేమందరం అయితే దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. కాకపోతే కొద్దిసేపు అలా టెంపుల్లో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ నిలబడ్డామన్నమాట. అక్కడ పూజలు ఏదో సంథింగ్ జరుగుతున్నాయి. సో మాతో పాటు మా నాన్నమ్మ, మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ అందరు కూడా వచ్చారు టెంపుల్కి. అందరం కలిసి ఫంక్షన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా దర్శనంకి ఎక్కువ రష్ ఏమి ఉండరు అని. సో ఎందుకంటే దర్శనంకి రష్ ఎక్కువ ఉండరు, కానీ ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలా రష్ ఉంటారనమాట. చూస్తున్నారు కదా చుట్టూ ఎంతమంది కనిపిస్తున్నారో. ఇలా 108 ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ ప్రదక్షిణలు చేసే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరిన వాళ్ళే.
ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ టెంపుల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే 11 ప్రదక్షిణలు చేస్తారు. చేశాక కోరుకుంటారనమాట. మళ్ళీ కోరిక నెరవేరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకుంటారు. ఇలా ఉంటుంది ఇక్కడ పద్ధతి అయితే. సో అందుకే ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళందరి కోరికలు నెరవేరాయి అని అనుకుంటున్నాను నేను. అందుకే ఇంత రష్ ఉన్నారు. సో నేను కూడా కాలేజ్ టైంలో ఇలాగే ఒక కోరిక కోరుకున్నా, అది కూడా తీరిపోయింది. నా ముక్కు కూడా ఉంది. బట్ నాకు మ్యారేజ్ కావడం వల్ల, నేను వరంగల్ రావడం వల్ల ఎప్పుడు మళ్ళీ ఇక్కడ సంగారెడ్డికి వచ్చి నేను ఈ టెంపుల్కి వెళ్ళే ఛాన్స్ నాకు లేకుండే. బట్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కాబట్టి ఈ మొక్కు కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటున్నా. బట్ చూడాలి టైం ఎప్పుడు వస్తుందో. ఇక తీర్థం తీసుకుందామంటే పంతులు గారు అయితే ఎవరు అక్కడ లేరు. సో మా డాడీ అయితే అక్కడ కూర్చొని మాకు ఇస్తుంటే చాలా మంది భక్తులు కూడా వచ్చి అలా తీసుకుంటున్నారు. ఇక మా డాడీకి అయితే అక్కడ ఎవరైనా చూస్తే, పంతులు చూస్తే ఏమంటుండేనో ఏమో. బట్ చాలా మందికి మా డాడీ అట్లనే ఇచ్చేసిండు అనమాట. అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అందరికైతే తీర్థం మా డాడీ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు కూడా పోయి తీర్థం తీసుకున్నాక పంతులు కాలు మొక్కుతారు కదా, సో అట్లనే వీడు అట్లనే మొక్కుతున్నాడు అనమాట మా డాడీకి. ఇలా కొద్దిసేపు ఇలా ఉన్నాక ప్రసాదాలు తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో ప్రసాదం తింటే అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా, అందుకే అక్కడ ఉన్నాం అనమాట. మా చుట్టూ చూసిర్రా ఎంతమంది ఒక లైన్గా ఫామ్ ఎట్లా తిరుగుతున్నారో, అంటే ప్రదక్షిణలు ఎట్లా చేస్తున్నారో. ఇలా కౌంట్ చేసుకోవడానికి ఇలా పేపర్ పైన 108 అని ఉంటాయి అనమాట. పెన్ పట్టుకొని కౌంట్ చేసుకుంటా టిక్ కొట్టుకుంటుంటారు అనమాట. ఇక్కడ ఎవరి కోరిక అయితే దిగుతుందో వాళ్ళ పేపర్ అక్కడ పెట్టేస్తారనమాట. ఇది ఇక్కడ ప్రాసెస్. ఇక్కడ చూడండి ఎంతమంది కనిపిస్తున్నారో. నిజంగా అంత పవర్ఫుల్ ఈ గణేష్ గడ్డ టెంపుల్ అయితే. నిజంగా నాకు కూడా కోరిక నెరవేరింది కాబట్టే చెప్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నాయి ఇక్కడ 108. ఫంక్షన్ మొదలు పెట్టేద్దామా. వచ్చాక మా బ్రదర్స్ ఇద్దరైతే మంచిగా అడ్డం పడ్డారు ఇద్దరు. ఇలా గ్రీష్మ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంతకీ ఏ ఫంక్షన్ అంటే శారీ ఫంక్షన్ అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు, గ్రీష్మ రితిక. వాళ్ళకైతే శారీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో చిన్న పాప వచ్చేసి ఈమె అనమాట. వచ్చేసరికి పూల జడతో రెడీ ఉంది కానీ పువ్వులు ఊడిపోయినాయి. అందుకే నేను ఇక్కడ వీడియో తీసిన. అసలు నువ్వు చేసే అల్లరికి, నువ్వు చేసే దుంకుడికి ఆ పువ్వులు కూడా ఊడిపోయినాయి అని చెప్పి వీడియో తీసుకున్నా. ఫైనల్గా అయితే ఇద్దరైతే రెడీ అయిపోయారు. ఇక ఇక్కడికి వచ్చాక వీళ్ళతో చాలా ఫన్ ఉండే. వాళ్ళైతే వ్లాగ్ తీయు, నీ వ్లాగ్లో మేము వస్తాం, నీ వ్లాగ్ మేము తీస్తాం అనుకుంటా అంటూనే ఉన్నారు. అందుకే ఇలా రెడీ అయ్యాక వాళ్ళతో కూడా ఇట్లా వీడియో తీసుకున్నా అనమాట. తర్వాత వీళ్ళు స్నాప్స్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా ఫాస్ట్ ఉన్నారు అసలు పిల్లలైతే. ఇప్పుడైతే వీళ్ళకైతే ఫొటోస్ తీస్తారనమాట. స్టేజ్ పైకి అయితే తీసుకురమ్మన్నారు. సో నేనే పట్టుకొని పోయిన వాళ్ళిద్దరిని, మీకు స్టిల్స్ చెప్తా అని చెప్పి. బట్ నాకన్నా ఘోరంగా వాళ్ళే స్టిల్స్ ఇస్తున్నారు. ఇక వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి నేను మంచిగా రిలాక్స్ అయ్యి కూర్చొని ఇక వీడియో తీస్తున్నా. ఫోటోగ్రాఫరే చూసుకున్నాడు అనమాట. ఇక వాళ్ళకి స్టిల్స్ చెప్పడం. ఇక ఫస్ట్ హాఫ్ శారీ లుక్ అనమాట. అందుకే వాళ్ళు అలా ఫొటోస్ దిగుతున్నారు కొన్ని. నెక్స్ట్ ఇక మా మమ్మీ కూడా వెళ్ళిపోయింది స్టిల్స్ చెప్తా అని చెప్పి. అలా కొన్ని స్టిల్స్ చెప్పుకుంటా మా మమ్మీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ రితిక ఉంది అనమాట, చిన్న ఆమె. దానికి నేను సతాయిస్తున్నా అనమాట. ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టు అట్లా పెట్టు అంటే అది చూడండి ఎలా ఇస్తుంది ఎక్స్ప్రెషన్. తర్వాత మా డాడీ అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరికి. తాత అంటుంటారు, చిన్న తాత అంటుంటారు మా డాడీకి. సో మా డాడీతో కూడా అట్లా ఫోటోలు దిగిపోయారు. ఇలా వీళ్ళకైతే ఫస్ట్ లుక్ హాఫ్ శారీ అనమాట. తర్వాత అయితే శారీ కట్టించాలి. సో ఇక్కడ బట్టలు అయితే పెట్టేశారు. వీళ్ళు శారీ కట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో అయితే మేము ఎక్కడికి వచ్చినామో తెలుసా, నా బర్త్డే కాబట్టి మా కజిన్స్ అందరూ నా బర్త్డే పార్టీ అడిగారు అనమాట. దగ్గరలో ఐస్ క్రీమ్ షాప్ ఉండే కాబట్టి ఐస్ క్రీమ్సే ఇప్పించాను అక్కడ. ఫ్రెండ్స్, మాధుర్ తీసుకుంటుంది కానీ బిల్లు మాత్రం శ్రవణ్ కడుతున్నాడు. సుధీర్ కొంచెం ఎంకరేజ్ చేస్తారా వీడియో వస్తుంది. దావత్ మాధుర్ది కానీ బిల్లు శ్రవణ్ అంట. వాయిస్ కట్ చేస్తుందిరా. తెలుసు.
థ్యాంక్ యూ ఇక బర్త్డే పార్టీ అయితే ఐస్ క్రీమ్స్తోనే ఎండ్ అయిపోయింది అనమాట. ఫుల్ ఐస్ క్రీమ్స్ తిన్నాం ఇక మేము. ఇక వీళ్ళందరికీ నేను వీడియో తీస్తున్నా. నేను పార్టీ ఇచ్చిన కాబట్టి నేను వ్లాగ్లో పెట్టుకుంటా అంటే వాళ్ళు అక్కడ కూడా నెత్తి కొట్టుకుంటున్నారు, ఇది కూడా పెడతావా అని చెప్పి. కానీ నేను పెట్టినా, ఎందుకంటే నేను పార్టీ ఇచ్చిన తెలియాలి కదా, అందుకే అట్లా పెట్టినా అనమాట. ఇక అక్కడ ఫంక్షన్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇక ఐస్ క్రీమ్స్ ఇప్పించిండు శ్రావణ్. ఇక పక్కకి ఫంక్షన్, పక్కకి షాప్ కాబట్టి ఇక ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. అట్లా ఇక వచ్చిన వాళ్ళందరికైతే ఇక పార్టీ ఇవ్వాలి కాబట్టి సో అట్లా ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పిస్తున్నాడు. అక్కడ ఉన్నది మా అక్కని. అందుకే ఫంక్షన్ అయితే అక్కడ జరుగుతూనే ఉంది, కానీ మేమైతే మంచిగా ఇక్కడ ఐస్ క్రీమ్ తినుకుంటే ఫుల్ చిల్ అవుతున్నాం. అలా సమ్మర్ కదా వేడికి. ఈ గ్యాప్లో కార్తిక్ అయితే నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి రా చెప్పు అంటే ఐస్ క్రీమ్ ఏం తింటాం, ఇది హెల్దీ అనమాట, చెరుకు రసం, అక్కడికైతే వెళ్దామని చెప్పి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోయిండు. వాడే ఇప్పించిండు నాకు. టేస్ట్ అయితే ఓకే బాగానే ఉండే. నిజంగా ఐస్ క్రీమ్ కన్నా షుగర్ కేన్ జ్యూసే చాలా బాగుండే అనిపించింది. ఈలోపు ఇక్కడ ఫంక్షన్కి ఇలా వస్తుంటారు కదా మనీ తీసుకోవడానికి, వాళ్ళనే చూస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ. అంటే సుమంత్, సుధీర్, అనీష్, కార్తిక్. అందుకే నేను వాళ్ళనే వీడియో తీస్తున్నా అక్కడ. సో ఇక ఫంక్షన్ అయితే మొత్తం అయిపోయాక అక్కడికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట. మా మమ్మీ డాడీ అయితే ఇలా గోల్డ్ ఇచ్చారు, అంటే చిన్న ముక్కు పుడక అనమాట, గోల్డ్ ఇచ్చారు. తర్వాత రితికకి అయితే ఇలా ఒక డ్రెస్ తీసుకొచ్చారనమాట. గ్రీష్మకి గోల్డ్ ఇచ్చారు. ఇలా అక్కడైతే పెట్టేశారు. తర్వాత మేము కూడా ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసినాం అనమాట. నేనైతే గ్రీష్మకి, రితికకి అయితే ఫ్రాక్స్ తీసుకున్నా. బట్ గిఫ్ట్ ప్యాక్ చేసిస్తే వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది, అందులో ఏముందని ఎగ్జైటింగ్ ఉంటుంది కాబట్టి అట్లా ప్యాక్ చేసి తీసుకొచ్చిన అనమాట. వచ్చినందుకు థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ పిన్ని అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అయితే దిగేసినాం. అంటే మా మమ్మీ డాడీ వెళ్ళి, మా తర్వాత మా మామ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరు దిగేసినారు. బట్ మా గ్యాంగ్ ఉందన్నమాట, కజిన్ గ్యాంగ్. సో ఇక్కడ వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలని చూస్తున్నాము మేము అందరము. సుమంత్ అయితే రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఉన్నాడు అక్కడ వాళ్ళకి ఇద్దామని చెప్పి. మేమైతే ఫ్యామిలీతో దిగడం అయితే బంద్ అయిపోయింది పెద్దగా అయినప్పటి నుంచి. మేమే ఒక గ్రూప్ లాగా వెళ్ళి దిగుతున్నాం. ఎక్కడైనా అంతే, ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా మేము ఇట్లా ఒక గ్యాంగ్ పోయి ఫోటో దిగుతాం అంతే, ఇంకే ఫ్యామిలీ ఫొటోస్లో ఉండం ఇక. సో ఇక్కడ కూడా మా గ్యాంగ్ మొత్తం దిగేస్తున్నాం ఇక్కడ ఫోటో. ఇప్పుడు మా గ్యాంగ్లోకి అయితే శ్రావణ్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. నాకు మ్యారేజ్ అయింది కాబట్టి సపరేట్ దిగిన, మళ్ళీ గ్యాంగ్లోకి కూడా వచ్చేసిన. ఇలా మా గ్యాంగ్ మొత్తం ఫొటోస్ దిగగానే మేము చేసే ఫస్ట్ పని ఫుడ్ దగ్గరికి వెళ్ళడం కూడా మేమందరం కలిసే వెళ్తాం, మేమందరం కలిసి కూర్చొని తింటాం. ఫ్యామిలీతో కాదు, ఫ్యామిలీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరు వెళ్తూ ఉంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మా మమ్మీ, మా డాడీ కానీ, మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కానీ, వాళ్ళందరూ కలిసి తింటారు. బట్ మేము అట్లా కాదు, మేమందరం గ్యాంగ్ పోయి తింటాం. గర్ల్స్ బాయ్స్ అందరం కలిసే తింటాం. మా గ్యాంగ్ మొత్తం కలిసే తింటాం అనమాట. అందరం ఒకే దగ్గర కూర్చొని తింటాం, అది కూడా నవ్వుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా తింటాం. నిజంగా కజిన్స్ ఉంటే మాత్రం ఈ బెనిఫిట్ మస్తు ఉంటుంది. ఇలా తినేటప్పుడు కూడా వీడియో తీసుకుందాం అనుకున్నా, బట్ సమ్మర్ కదా, ఆ చిరాకు అసలు, ఆ ఎండకి, ఆ చెమటలో అయితే ఘోరంగా ఉండే అనమాట. సో మేము ఫుడ్ తినడం కూడా అయిపోయింది. లాస్ట్ అయితే ఇలా స్వీట్ తినాలి, డబల్ కా మీఠా కూడా. మా మామయ్య అయితే వడ్డిస్తున్నాడు అక్కడ. ఇలా మేము అందరం తినేసి అలా సైలెంట్గా అయితే కూర్చున్నా ఒక ప్లేస్లో. నేను ఇక్కడ ఈ చెప్రిగాళ్ళు వచ్చిర్రు. చెప్రిగాళ్ళు అంటే బర్త్డే పార్టీకి చిన్న స్ప్రైట్ పార్టీలో అది కూడా హాఫ్ అంట. ఇది రావాలి కంపల్సరీ. సడన్ గా చూస్తే అందరు మిస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకున్నా. నాకు సర్ప్రైజ్ అనమాట, కేక్ తీసుకొచ్చారు. మా తేజక్క అయితే నా బర్త్డే ఉందని చెప్పి స్టేజ్ మీదనే ఇలా కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసిర్రు అనమాట. సో సుమన్, సుధీర్ అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ కేక్ కటింగ్ అని పిలిచారు, కానీ రితిక మాత్రం మా సుధీర్తో ఫోటోలు దిగుతూనే ఉంది. దానికైతే మస్తు ఇష్టం అనమాట సుధీర్, అందుకే దిగుతూనే ఉంది. నేను అదైతే ఇలా కొట్టుకుంటున్నాం స్టేజ్ మీదనే. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు, ఇలా తీస్తున్నారు అనమాట.
ఇలా కేక్ ఓపెన్ చేయంగానే పెద్ద పెద్ద నేమ్స్ ఏమో ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం రాయించారని చూస్తే యూట్యూబ్ స్టార్ అని రాయించారు. నాకు తెలిసి పక్కా సుమంతే రాయించి ఉంటాడు. నాకు తెలుసు పక్కా సుమంత్ అయితేనే రాయిస్తాడు. ఇక్కడ మా బర్త్డే కాస్త యానివర్సరీ లాగా అయిపోయింది అనమాట. మా ఇద్దరికి ఇలా చేసేసరికి అది నిజంగా యానివర్సరీ లాగానే అనిపించింది, బర్త్డే లాగా అనిపించలేదు. ఇక మ్యారేజ్ అయ్యాక బర్త్డే అయినా యానివర్సరీ అయినా అన్నీ ఒకటే అనమాట. కపుల్స్ కలిసే కేక్ కట్ చేయాలి, అది అందరికి తెలిసిందే, ఇట్లనే ఉంటుంది. సో ఇక ఇద్దరం కలిసి అయితే కేక్ కట్ చేసినాం. ఇలా ఫ్యామిలీ అందరి ముందు అయితే మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం నా బర్త్డే. పట్టుకొని కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి. కొంచెం కొంచెం తీసుకొని తినిపించండి. తినిపించాలి. రైట్, మీరు తినిపించండి. పెద్ద తీసుకోవాలి, ఓకే. ఇంకా స్టేజ్ మీదకి అయితే అందరు వచ్చి ఇలా కేక్ అయితే పెడుతున్నారు. మమ్మీ డాడీ కూడా పెట్టేసిర్రు. నాయనమ్మ అయితే వచ్చి డైరెక్ట్గా శ్రావణ్కి తినిపిస్తుంది. నేను అన్న బర్త్డే ఎవరిది, నాదా శ్రావణ్ దా అని అంటే మా నానమ్మ అంటుంది ఫస్ట్ మన్మడికే పెడతాం, మన్మడికి పెట్టిన తర్వాతనే మన్మరాలకి పెడతాను అంటుంది. ఇక నేనేమనాలిగా, నా బర్త్డే పెట్టుకొని శ్రావణ్కి తినిపిస్తున్నారు. ఇక్కడ అందరు కూడా అంతే తినిపిస్తున్నారు. అది నిజంగా యానివర్సరీ లాగా అనిపించింది. చెప్పానుగా, ఏదైనా ఏమైనా ఏ ఫంక్షన్ అయినా ఏ ఈవెంట్ అయినా మా కజిన్ గ్రూప్ ఫోటో అయితే మ్యాండేటరీ అనమాట. ఇక్కడ నాకు కేక్ పెట్టే దగ్గర కూడా వాళ్ళు కేక్ పెట్టరు, జస్ట్ గ్రూప్ ఫోటో దిగి జంప్ అనమాట. ఇక సుమంత్ అయితే నాకు చాక్లెట్ తీసుకొచ్చిండు ఫస్ట్ టైం, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఫస్ట్ టైం నాకు చాక్లెట్ ఇప్పించిండు. అందుకే నేను ఇక్కడ చెప్తున్నా, నా జన్మ ధన్యమైంది అసలు. నా బర్త్డే రోజు సుమంత్ అయితే నాకు గిఫ్ట్ తీసుకొచ్చిండు, అది కూడా చాక్లెట్ అనమాట. అందుకే చెప్తున్నాను నేను ఇక్కడ. తర్వాత అయితే కేక్ కట్ చేసి అందరికైతే పంచేసినాం అనమాట. సో ఇక మా అక్క అయితే గిఫ్ట్గా అయితే నాకు ఇలా శారీ పెట్టింది బర్త్డే రోజు. ఇక నెక్స్ట్ తెలిసిందేగా, మా ఫ్యామిలీలో అయితే ఏ ఫంక్షన్స్ అయినా డ్యాన్స్ అయితే పక్కా ఉంటుంది. మా మామలైనా, మా అత్తమ్మలైనా, మా మమ్మీ వాళ్ళైనా, డాడీ అయినా, పిన్ని వాళ్ళైనా, బాబాయ్ వాళ్ళైనా, ఎవరైనా, మా కజిన్స్ అయినా, ఎవరైనా పక్కా డ్యాన్స్ చేయాల్సిందే అనమాట. ఇక మా ఫ్యామిలీ మొత్తం డ్యాన్సర్స్ అనుకోండి. ఇక ఇందులో ప్రో అయితే రితిక అయిపోయింది. ఇంత చిన్నగా ఉంది, మా అందరిట్లో చాలా లేట్ పుట్టినా ఇది ట్రెండ్గా ఉందన్నమాట. అది వేరే లెవెల్గా చేస్తుంది డ్యాన్స్ మాత్రం. దాని డ్యాన్స్ చూసి
అయితే మాకైతే ఒక్కొక్కరికి ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అనమాట. అలా చేస్తుంది స్టెప్స్. అది డ్యాన్స్ చేసినంత సేపు మేము అరుస్తూనే ఉన్నాం, అంత బాగా చేసింది డ్యాన్స్. అయితే డ్యాన్స్ చేస్తుంటే అందరు రియాక్షన్స్ చూడండి. శ్రావణ్ కూడా షాక్ అయిపోయింది అనమాట, ఇంత బాగా చేస్తుందని చెప్పి. శ్రావణే ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, శ్రావణ్ స్మైల్ చూడండి. ఇలా అందరం అయితే అరుస్తూనే ఉన్నాం. చాలా బాగా చేసింది డ్యాన్స్ అయితే. ఇలా చాలా సాంగ్స్ అయితే ఓపికతో చేసింది. అదైతే తర్వాత పెద్దిరెడ్డి సాంగ్ వచ్చింది. ఇక సాంగ్ వచ్చినప్పుడు అయితే ఇక బరిలోకి తోసేసామన్నమాట మా మామని అండ్ మా డాడీని కూడా. ఇలా రితిక అయితే చెయ్యి అని చెప్తుంది కానీ మా డాడీ అయితే మస్తు సిగ్గుపడుతున్నాడు. ఇక బరిలోకి దిగాల్సింది మా మామ మాత్రమే. సో ఇక మా మామ స్టార్ట్ చేసిండనుకో ఇక అందరు ఇక స్టార్ట్ చేస్తారనమాట. రితిక చేసే డ్యాన్స్ చూసి మా వాళ్ళైతే మస్తు ఖుషి అవుతున్నారు అనమాట. ఎక్స్పెషల్లీ మా మామ, మా డాడీ. అక్షయ నేనైతే షాక్లోనే ఉన్నాం. మనం కూడా చిన్నప్పుడు ఇన్ని చేయలేం కదని, ఇప్పుడన్నా ఇన్ని చేయలేం కదా మనం అని చెప్పి మేమైతే షాక్లు ఉన్నాం అనమాట. ఇక మా తేజక్క కూడా బరిలోకి దిగింది, మా మామని కూడా తీసుకోబోతుంది. మా సినిమా అంటే చేసేస్తాడు, సిగ్గుపడాడు. ఇక మా తేజక్క ఒక్కొక్కళ్ళని అయితే తీసుకోబోతుంది అనమాట. అప్పుడు గుర్తొచ్చిండు మా తేజక్కకి మా నందు మామ, ఇంకో మామ. ఇప్పుడు మా నందుమామ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీరు షాక్ అవుతారు.
ఇక వీళ్ళు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళు ఏ స్టెప్ చేసినా మొత్తం ఒకటే స్టెప్ చేస్తారు. అది కూడా మా సీన్మామ ఏ స్టెప్ చేస్తే అదే స్టెప్ చేస్తారనమాట. అక్షయ్ నేనైతే అమ్మయ్య మనం బతికిపోయినామని అనుకున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని చూస్తున్నారు. అందుకే వీళ్ళని కూడా వీడియో తీసిన. నెక్స్ట్ ఇక నన్ను కూడా లాక్కెళ్ళిరు అనమాట. అసలు శ్రావణ్ డ్యాన్సే చెయ్యడు, సిగ్గుపడతాడు. అట్లాంటిది శ్రావణ్ ఇంత డేర్గా అందరు ముంగట డ్యాన్స్ చేసిండంటే నేనైతే షాక్ అయిపోయినా. ఎందుకు శ్రావణ్ చేసిండంటే జస్ట్ రితిక వల్ల చేసిండు అనమాట. నాకు చెప్తున్నాడు మళ్ళీ రితిక డ్యాన్స్ చేయడం వల్ల నాకే ఊపొచ్చింది, అంత బాగా డ్యాన్స్ చేసింది ఆమె వచ్చి బాబాయ్ చెయ్యి బాబాయ్ అని అన్నదంట. ఆ ఒక్క మాటకే లేచి శ్రావణ్ అయితే ఇలా ఫుల్ డ్యాన్స్ చేసేసిండు. చూసారా మా డ్యాన్స్లు అయితే ఇలా చేసామో. మా రితిక అయితే అసలు ఆగట్లేదు, దాని డ్రెస్సే ఊడిపోతుంది, డ్యాన్స్ చేసి అలా చేస్తుంది ఇది. సో ఇక మేమైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఫంక్షన్లో. మా డ్యాన్సులు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక ఫంక్షన్ నుంచి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ రితిక అయితే సుధీర్ దగ్గరకు వచ్చి నా జడది అని చెప్తుంది. వానికి వస్తుందో లేదో తెలియదు కానీ వాడు ఏదేదో కత్తలు పడుతుండు దాని జుట్టుతోని. ఇక ఫ్యామిలీ అందరం అయితే టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఎవరింటికి వాళ్ళ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రితిక చూడండి అది కూడా వచ్చేసింది. సో ఇక నెక్స్ట్ అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు మళ్ళీ శ్రావణ్, సుధీర్, ప్రణయ్ కలిసి. బట్ ఇక నేనే వద్దని చెప్పేసిన. ఎందుకులే, ఇక ఆల్రెడీ కేక్ కట్ చేసిన కదా, మళ్ళీ ఎందుకు సెలబ్రేషన్, నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఈసారి బర్త్డే ఎందుకో. సో అందుకే నేను మళ్ళీ బర్త్డే స్పెషల్గా ఏం సెలబ్రేట్ చేసుకోలేను. ఇలా అయితే ఫంక్షన్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇలా వెళ్తున్న దారిలో అయితే మా నాయనమ్మ మంచిగా పడుకుంటుంది, మా డాడీ కూడా, అందుకే వాళ్ళకి అట్లా వీడియో తీసిన. ఇక చాలా అలసిపోయాం కాబట్టి ఇలా లస్సీ స్పాట్కి వెళ్ళి జ్యూసెస్ అయితే తీసేసుకున్నాం. తొందరగా ఇలా స్పీడ్గా తాగేసి ఇంటికైతే వచ్చేసినాం అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.